నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం. అసెంబ్లీ సమావేశాలకు అన్ని లెక్కలతో సిద్ధమవుతున్న సర్కారు. గత ప్రభుత్వ అప్పులు వ్యయాలు వెల్లడించాలని లక్ష్యం. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం. రేపు ఢిల్లీ వెళ్లి అగ్రనేతలతో చర్చించనున్న సీఎం రేవంత్. ఇవాళ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం. తాజా పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం. నేడు భేటీ కానున్న జమిలీ ఎన్నికలపై అధ్యయన కమిటీ. పార్టీల స్పందన, ఇప్పటి వరకు సాధించిన పురోగతిపై సమీక్ష. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్యారేజీ కుంగడంపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్ విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 21న శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఇంజనీర్లతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. బ్యారేజీకి సంబంధించి నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు రాసిన లేఖపై న్యాయపరంగా తీసుకోనున్న చర్యలను ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు. శాఖ నుంచి నిర్మాణ సంస్థకు జారీ చేసిన లేఖకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. ఆ సంస్థతో ఒప్పందం ఎలా జరిగింది, బ్యారేజీని పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలు ఏమిటి, ముందుకెళ్లడానికి ఉన్న వనరులు ఏమిటనే అంశాలపై సీఎం ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్ విచారణ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. 21న శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో యాసంగి పంటలకు సాగునీరిచ్చేందుకు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యతపై సీఎం సవివరంగా చర్చించారు. గోదావరి పరివాహకంలో నీటి విడుదలకు ఇబ్బందులేమీ లేవని, కృష్ణా ప్రాజెక్టుల కింద సమస్య ఉందని ఇంజనీర్లు వివరించారు. వానాకాలం పంటలకు నీటి విడుదల సందర్భంగా యాసంగి పరిస్థితులను రైతులకు ముందుగా ఎందుకు వివరించలేదని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పుల కారణంగా విద్యుత్ సరఫరాకు సమస్యలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని కారణంగా సాగుకు ఇబ్బందులు, రాష్ట్ర వ్యయాలకు సంబంధించి అప్పుల కారణంగా నిధుల వెసులుబాటుకు సమస్యలు ఉన్నాయని ప్రజలకు అధికారులు ఎందుకు ముందుగా వివరించలేదని సీఎం పేర్కొన్నారు. పంటలకు సాగునీటిని విడుదల చేయలేమని రైతులకు ముందుగా ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా పరివాహకంలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్ణయించారు. కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కొంత నీటిని విడుదల చేయాలని మంత్రి నేతృత్వంలో త్వరలో ఒక బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపాలని సూచించారు. గతంలో కూడా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఏర్పడినప్పుడు కర్ణాటక సహకారం అందించిన దాఖలాలున్నాయని, ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం కలిసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి పారుదల రంగం, ప్రాజెక్టుల నిర్మాణం, వ్యయం, అప్పులు తదితర అంశాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం నీటిపారుదల శాఖను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రైబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణను నిర్మాణ సంస్థ ఎల్&టీ చేపడుతుందని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికీ అనుబంధ ఒప్పందంలో ఉన్న పనులను ఆ సంస్థ చేపడుతోందని తెలిపారు. బ్యారేజీకి ఇరువైపులా అప్రోచ్ రోడ్, మట్టి పని, డైవర్షన్ ఛానల్లో మట్టి పని, ఎండ్ స్ట్రక్చర్స్ పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ అభ్యర్థన మేరకు ఒప్పంద నిబంధనలను అనుసరించి మార్చి చేసిన పనులకు
మాత్రమే 15/3/2021న ధృవీకరణ పత్రం జారీ చేశామని, మిగిలిన ఒప్పంద అనుబంధ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. జారీ చేసిన పనుల ధృవీకరణ పత్రం కంప్లీషన్ సర్టిఫికెట్ కాదని పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మాణ సంస్థ బ్యారేజీని నీటిపారుదల శాఖకు అప్పగించలేదని, నిర్మాణంలో ఉండగానే 7వ బ్లాక్లో 20వ పియర్తో పాటు ఇరువైపులా ఉన్న 18, 19, 21, 22 పియర్స్ కూడా కుంగాయని పేర్కొన్నారు. సంఘటన జరిగిన రోజు సంస్థ ప్రతినిధి బ్యారేజీని పరిశీలించి సంస్థ ఖర్చులతో వీలైనంత త్వరలో పూర్తి చేసి అప్పగిస్తామని మీడియా సమావేశంలో కూడా చెప్పారని ఈఎన్సీ ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల కోసం సమగ్రంగా అన్ని లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఆదాయ వ్యయాలు, సేకరించిన అప్పులు, వాటిని ఖర్చు చేసిన తీరు వంటివన్నీ శాసనసభలో వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 20, 21 తేదీల్లో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి గ్యారంటీ హామీల అమలుకు చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ఆదాయ వ్యయాలపై లెక్కలు సిద్ధం చేస్తోంది. రాబడి, వ్యయం, రుణాలు, వాటి ఖర్చుల్ని శాసనసభలో ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 20, 21 తేదీల్లో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి గ్యారంటీ హామీల అమలుకు చట్టం తీసుకురావాలని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర బడ్జెట్లను విశ్లేషించిన రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి 3.52 లక్షల కోట్ల అప్పులున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 35,000 కోట్లను ఇప్పటికే మార్కెట్ల నుంచి నాటి కేసీఆర్ సర్కార్ సేకరించింది. ఇవి కాకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు గ్యారంటీ సైతం ఇచ్చింది. వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం అప్పుల భారం 5 లక్షల కోట్ల వరకు ఉన్నట్లు కొత్త ప్రభుత్వం చెబుతోంది. వీటిపై నెల నెలా వడ్డీ రూపంలో భారీగా చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 12,956.52 కోట్లను వడ్డీల కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లు కాగ్ తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే కాలానికి చెల్లించింది 11,734.06 కోట్లు. పెరిగిన ఆర్థిక భారం 1,222.46 కోట్లు. ఇలాగే జీతభత్యాలు, పింఛన్లకు చెల్లించాల్సిన మొత్తం ఏటా ఎటూ పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుత ఏడాదిలో మొత్తం 2.59 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని రాష్ట్ర బడ్జెట్లో గత ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 2.16 లక్షల కోట్లు వచ్చింది. ఇందులో అప్పుగా తీసుకున్న సొమ్ము, కేంద్ర గ్రాంట్లు కూడా కలిసి ఉన్నాయి. వచ్చే మార్చి వరకు అప్పులు తీసుకోవడానికి పెద్దగా అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖకు ప్రభుత్వం నిర్దేశించింది. వాణిజ్య పనులు, ఎక్సైజ్, అమ్మకపు పనుల ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని భావిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లపైన ఆశలు పెట్టుకుంది. ఈ ఏడాది 41,259.17 కోట్ల వరకు అలా రావచ్చనేది అంచనా కాగా, అక్టోబర్ నాటికి వచ్చింది 3,835.91 కోట్లే. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లన్నీ రాకపోతే బడ్జెట్ ఆదాయ లక్ష్యాల సాధన అనుమానమేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ లెక్కలన్నీ అసెంబ్లీలో వివరించి ప్రజల ముందు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆదాయ వ్యయాలపై 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి శాఖ నుంచి శ్వేతపత్రం తయారు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితులపైన అసెంబ్లీలో చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. విద్యుత్ సంస్థలు తీసుకున్న అప్పులు 81,516 కోట్లు, నష్టాలు 50,275 కోట్లు ఉన్నట్లు కొత్త ప్రభుత్వం గుర్తించింది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు, ఎత్తిపోతల వంటి పథకాలకు వాడుకుంటున్న కరెంటుకు నెల నెలా బిల్లు చెల్లించకపోవడంతో అవి కొండలా 28,861 కోట్లకు చేరాయని విద్యుత్ సంస్థలు నివేదించాయి. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీ ఇచ్చినందున ప్రభుత్వం విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపైన హైకమాండ్తో చర్చించనున్నారని సమాచారం. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్కే తొలి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు. అయినప్పటికీ నాంపల్లిలో పరాజయం పొందిన ఫిరోజ్ ఖాన్ మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్
ఫిరోజ్ ఖాన్ కు అవకాశాలు ఉండవని సమాచారం. మల్కాజ్గిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయనను మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. అంజన్ కుమార్ యాదవ్, ముషీరాబాద్, మధు యాస్కి, ఎల్బీ నగర్ కూడా ఎన్నికల్లో ఓడిపోయినా వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. షబ్బీర్ అలీ, అంజన్ కుమార్లకు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని వారి అనుచరులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్ సోదరుల మధ్య మంత్రి పదవికి పోటీ ఉంది. ఇద్దరూ ఢిల్లీలో అగ్రనేతలను కలిసినట్టు తెలుస్తుంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్ ధీమాతో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అదే సమయంలో కీలకమైన హోంశాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక సీఎం వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవి ఇవ్వకూడదని పార్టీ యోచిస్తున్నట్టు కూడా మరోపక్క ప్రచారం జరుగుతుంది. దాన్నే అమలు చేస్తే మాత్రం ఓటమి చెందిన వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇవాళ భేటీ కానుంది. తాజా రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు ఎన్నికలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరగనున్న పీఏసీ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత సమీక్ష చేయకపోవడం, హైదరాబాద్లో పార్టీని బలోపేతం చేసే కార్యాచరణపై పీఏసీ చైర్మన్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన చర్చించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఇవాళ హైదరాబాద్ రానున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ బేస్కు చేరుకుంటారని, అక్కడి నుంచి బొల్లారానికి రోడ్డు మార్గాన వెళ్తారని అధికారులకు వివరించింది. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రపతి హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేకంగా ఏర్పాటైన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అవసరమైన వనరులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. డైరెక్టర్గా నియమితులైన సందీప్ శాండిల్య సైతం టీఎస్ న్యాబ్కు ఎలాంటి నిబంధనలు ఉండకూడదని, గ్రే హౌండ్స్, ఆక్టోపస్లా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని కోరారు. త్వరలో టీఎస్ న్యాబ్ తాగి వాహనాలు నడిపే వారి కోసం ఉపయోగించే బ్రీత్ అనలైజర్ తరహా కిట్లతో డ్రగ్స్ సేవించిన వారి భరతం పడతామంటోంది. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే 2 ఏళ్ల పాటు జైల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటాన్న ఆయన అవి వినియోగిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటైన టీఎస్ న్యాబ్ పగడ్బందీ వ్యూహంతో ముందుకెళుతోంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ముందున్న సవాళ్లు, యువత, సమాజంపై డ్రగ్స్ చూపుతున్న చెడు ప్రభావాన్ని ముఖ్యమంత్రి ఎదుట వివరించినట్లు సంస్థ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణగా మారేందుకు చేపట్టాల్సిన చర్యలను, లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసినట్టు ఆయన తెలిపారు. టీఎస్ న్యాబ్ లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరానని, ఎలాంటి నిబంధనలు ఉండకుండా గ్రే హౌండ్స్, ఆక్టోపస్ వలె ప్రధాన సంస్థగా మార్చాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇతర సంస్థలతో పాటుగా టీఎస్ న్యాబ్ లో పనిచేసే వారికి వేతన పెంపు, పదోన్నతుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు, దీనిపై ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. టీఎస్ న్యాబ్ ప్రధానంగా విద్యా సంస్థలు, ఐటీ, చిత్ర పరిశ్రమ, బార్స్, పబ్స్, రేవ్ పార్టీలు, రిసార్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు చూడకపోతే ఇంకెవరు చూస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాదక ద్రవ్యాల మహమ్మారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల ప్రిన్సిపళ్లు, అధ్యాపకులు కనీసం 5గురితో కలిసి యాంటీ డ్రగ్ కమిటీలుగా ఏర్పడాలని, ఈ కమిటీలు డ్రగ్స్ సరఫరా, నియంత్రణపై దృష్టితో పాటు అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లు, సరఫరా చేసినట్లు తెలిస్తే వెంటనే ఈ కమిటీలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విద్యా సంస్థలు సమీపంలో మాదక ద్రవ్యాల సరఫరాపై యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎటువంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సందీప్ శాండిల్య తెలిపారు. ఒకవేళ ఏదైనా రేవ్ పార్టీకి హాజరై డ్రగ్స్ సేవిస్తే బ్రీత్ ఎనలైజర్ వంటి కిట్లతో సులభంగా నిందితులను పట్టుకోవచ్చని తెలిపారు. డ్రగ్స్ రవాణాకు అవకాశమున్న ట్రాన్స్పోర్ట్, కొరియర్ సర్వీసులతో పాటు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధ దుకాణాల్లో మందులను విక్రయిస్తున్నారని, కొన్ని ఫ్యాక్టరీ ప్రాంగణాలను మందుల తయారీకి ఉపయోగిస్తున్నారని తమకు సమాచారం ఉందని, వారిపై కఠిన చర్యలు
తీసుకునేందుకు వెనకాడబోమన్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తిపై 2 కేసులు నమోదైతే 2 సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా చర్యలు తీసుకుంటామని సందీప్ శాండిల్య హెచ్చరించారు. హైదరాబాద్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లాలాగూడ పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుకు రావడంతో కూడా ఈరోజు పోలీస్ అధికారులు ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా ఈరోజు అయితే ఒక విడుదల చేసినట్టు తెలిసింది. దీంట్లో మొత్తం 5 నిందితులు ఒక మహిళపై సామూహిక అత్యాచార ఘటనకు పాల్పడారని చెప్పి కూడా ప్రెస్ నోట్ ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. ఆ మహిళ తార్నాక సమీపంలో బస్ కోసం వెయిట్ చేస్తుంటే అర్ధరాత్రి సమయంలో కూడా ఒక ప్రధాన నిందితుడితో పాటు తర్వాత మరొక 4 సంబంధించి కూడా నిందితుడు ఒక నిర్మాష ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆ మహిళపై కూడా అత్యాచారానికి పాల్పడారని చెప్పి కూడా మహిళ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు ఆ పోలీసులు కేసు నమోదు చేసుకొని తర్వాత దర్యాప్తు చేసిన తర్వాత వారిని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. కానీ ఈ విషయాన్ని ఆ పోలీసులు గోప్యంగా ఉంచడం, అది కూడా ఈ నెల 7వ తారీఖున అర్ధరాత్రి సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా ఆ ప్రెస్ నోట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా ఎక్కడ ఎవరికి మీడియాకు కానీ తర్వాత సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో కూడా ప్రస్తుతం పోలీసులపై కూడా ఒక విమర్శలు అయితే వెలువడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎందుకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం వచ్చిందనేది కూడా ఇటు అధికారులకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయాలకు సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే వారిని నిందితులను అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పోలీసులు అయితే తరలించడం జరిగింది. రిమాండ్ తరలించిన తర్వాత వీళ్ళు కస్టడీ తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి. అయితే కస్టడీకి సంబంధించి కూడా ఒక మహిళపై అత్యాచారానికి సంబంధించి కూడా సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి కూడా పోలీసులు వారికి రిమాండ్ చేసిన తర్వాత అయితే వారిని నిందితులను కస్టడీ తీసుకొని తర్వాత పూర్తి వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఓటు స్టూడియో. శాంతి భద్రతల పరిరక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా కలిసికట్టుగా పనిచేద్దామని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల కట్టడి, ట్రాఫిక్ నియంత్రణ, రాత్రిపూట గస్తీ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. పండుగలు, ప్రముఖుల పర్యటనలు, ఎన్నికల వంటి కీలక సమయాల్లో సమర్థవంతంగా పనిచేశారని సిబ్బందిని అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ సామాన్య ప్రజలకు మాత్రమేనని, నేరస్తుల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. సాంకేతిక వ్యవస్థను వినియోగించుకుంటూ దర్యాప్తు, రికవరీ శాతం పెంచాలని ఆదేశించారు. ర్యాంకులు, మార్కులే లక్ష్యంగా ప్రస్తుతం అనేక విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా చిన్నారుల్లోని ఒత్తిడిని తగ్గిస్తూ సృజనాత్మకతను వెలికితీసేలా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏటా పిల్లల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిల్డ్రన్స్ ఫెస్ట్ కమిటీ, శ్రామిక్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక ఆదర్శ విద్యాలయ హైస్కూల్ ఈసారి పిల్లల పండుగకు వేదికైంది. వివిధ ప్రాంతాల్లోని దాదాపు 76 పాఠశాలల నుంచి 2000 పైచిలుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోజు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు తమలోని అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా గడిపారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాస చిన్నారులకు అమితంగా ఉంటుంది. వారిలోని ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధిస్తారు. ర్యాంకులు, మార్కులే కాకుండా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎదుగుతామనే నినాదంతో జహీరాబాద్లో పిల్లల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిత్రలేఖనం, కథా రచనలు, మట్టి, పలు రకాల వ్యర్థాలతో బొమ్మలు చేసిన చిన్నారులు చూపరులను ఆకట్టుకున్నారు. మరోవైపు పాటలు, నృత్యాలు, రైతు, వెంకటేశ్వర స్వామి తదితర వేషధారణతో అబ్బురపరిచారు. సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, వాతావరణ స్థితిగతులను ఎంచక్కా వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడుతుందని విద్యార్థులు ఆనందాన్ని వెలిబుచ్చారు. నేను మై విలేజ్ డ్రాయింగ్ వేస్తున్నా. ఈ పోటీలో, ఈ ప్రోగ్రాంలో నాకు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా స్కూల్లో అంటే నేను ఒక్కదాన్నే చదువుతున్నాను. అక్కడ నాకు ఇలాంటివన్నీ కల్చర్ కొత్త కాబట్టి మా గ్రాండ్ మదర్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ చాలామందితో కల్పించి నన్ను నేర్పించేటట్టు చేపించారు. అందుకే ఇక్కడ రాగానే ఎవరితోటైనా నేను మంచిగా మాట్లాడుతున్నాను. మేము క్లాసికల్ డాన్స్ చేస్తున్నాము. మాకు చాలా ప్రిపేర్ చేసుకున్నాము. మా టీచర్స్ మాకు చాలా మంచిగా ప్రోత్సహించారు కాబట్టి మేము ఇప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేయడానికి వచ్చినాము. ఈ వెదర్ని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను ఒక రైతుని. రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడు. రైతు లేకపోతే మనుగడే లేదు. ఫస్ట్ మేము ఎక్స్పెరిమెంట్ చేసినాం. దాని నేమ్ పర్సెన్సింగ్స్ ఆఫ్ విజన్.
దీని గురించి ఏంటంటే మన ఐస్ అనేది మన బ్రెయిన్కి ఏం మెసేజ్ ఇస్తుంది, మనం ఎన్ని సెకండ్స్లలో చూస్తున్నాం అనేది చెప్పొచ్చు దీంతో. సెలాన్స్ ఎక్సెట్రా. నేను ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. అందరం వచ్చాము, మనం నేర్చుకుంటున్నాము, వేరే వేరే న్యూ టాపిక్స్ నేర్చుకుంటున్నాము అందరం. వీఆర్ హ్యాపీ టు కమ్ హియర్. ఇది మదర్ అండ్ డాటర్, ఇది పేపర్స్తోనే అండ్ టిష్యూ పేపర్స్తోనే చేసినాను. ఇక్కడ చాలా బాగుంది ప్రోగ్రామ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లా అంటే కొత్త కొత్త యాక్టివిటీస్ చేయడం, లోపల ఉన్న ఆర్ట్ని బయటికి తీయడం, అట్లా బాగుంది ఇక్కడ. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని అంశాలపై అవగాహన ఉండాలని ఉపాధ్యాయులు ఇప్పటికే సూచిస్తున్నారు. తరగతి గదిలో చెప్పే పాఠాల కంటే ప్రయోగాత్మకంగా వివరించడం ద్వారా మరింతగా ఆకలింపు చేసుకునే అవకాశం ఉంది. వాతావరణంలోని మార్పులకు గల కారణాలు, మానవ శరీర అవయవాల పనితీరు వంటి అనేక అంశాలను విద్యార్థులు చక్కగా వివరిస్తున్నారు. దీనికి ముందుగానే ఆయా పాఠశాలల యాజమాన్యాలు చిన్నారులు ఎంచుకున్న అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి స్టాల్స్ ఏర్పాటు చేయించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విషయ పరిజ్ఞానంతో పాటు విద్యార్థుల్లోని సృజనాత్మకత బయటకొస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అన్నిట్లో పార్టిసిపేషన్ అయ్యి వాళ్ళకు ఒక అనుభూతి, ఒక ఉత్సాహంతో పాల్గొంటా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని కాకుండా అందరు కూడా ఈక్వల్గా డ్రాయింగ్ స్టార్ట్ అయింది, అక్కడ బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ స్టార్ట్ అయింది. చాలా పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే చదువుతో పాటు అన్ని క్రియేటివిటీలో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటారు. సుమారు ఈరోజు 100 స్కూల్స్ దాకా ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంతో ఉత్సాహంతో, తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చారు. చాలా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మేము అనుకోవడం ఏంటంటే ఇట్లాంటివి స్కూళ్ళల్లో జరగాలి, ఇళ్లల్లో కూడా జరగాలి. వారానికోసారి, నెలకోసారి జరగాలి. పిల్లలు ఆడుకుంటూ, పాడుకుంటూ, కథలు చెప్పుకుంటూ, ఇవన్నీ నేర్చుకుంటూ చదువుకోవడం కరెక్ట్ కదా. రోజువారీ చదువు ఒత్తిడి నుంచి కొంత ఉపశమనాన్ని, విద్యార్థుల్లోని ఉత్తేజాన్ని బయటకు తీసేందుకు పిల్లల పండుగ నిర్వహించామని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అందరూ కలిసి పనిచేసేలా బృంద స్ఫూర్తిని అలవర్చుకుంటారని వివరిస్తున్నారు. వాళ్ళలో ఉన్న సృజనాత్మకతకి ఒక వేదిక కల్పించడం అనేది, రెండోది తల్లిదండ్రులకి, టీచర్లకి, స్కూల్స్కి కూడా ర్యాంకులు, మార్కులే కాదు, వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలి అనే ఒక అవగాహన తీసుకురావడం అనేది. మూడోది వివిధ ప్రాంతాల్లో ఉన్న పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు, పిల్లల ప్రేమికులు, చదువుల్లో మార్పుని కోరుకునే వాళ్ళని ఒక దగ్గరికి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు టీములుగా చేసినప్పుడు ఎన్నో నేర్చుకుంటారు. పిల్లల సాంస్కృతిక అభివృద్ధి కోసం మేము గత 18 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం జహీరాబాద్ పిల్లల పండుగ పేరుతో ఒక పెద్ద ఎత్తున పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని బయటకు తీయడం కోసం అనేక రకాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 2023లో జరుపుతున్నటువంటి ఈవెంట్కి జహీరాబాదు అట్లాగే పరిసర మండలాల నుంచి దాదాపు 76 స్కూల్స్ నుంచి 2464 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది. చదువులతో పాటు ఆటపాటలు మానసిక ఉల్లాసాన్నిచ్చి పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. చిన్నారులకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకొనిస్తే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది.